అన్ని సర్దేశావా అమ్మా? సర్దిన్నా. ఏం సర్దుడో ఏమో. నువ్వు అత్తగారింటికి వెళ్తుంటే నేను టెన్షన్ తో వస్తున్నా. ఎందుకమ్మా టెన్షన్? ఫుల్ మేనేజ్ చేసేస్తా నేను, నువ్వేం టెన్షన్ పడకు. ఏందే మేనేజ్ చేసేది? నీ బొన్న మేనేజ్. కూడడం రాదు, కనీసం చిన్న పోరగాలు చేసి మ్యాగీ చేయడం కూడా రాదు. ఒక్క పని నేర్చుకున్నావా అని? కాస్త పని నేర్చుకో అమ్మ, పెళ్ళయ్యాక ఇబ్బంది ఉండదంటే. ఏ పని పాట రాదు. అసలు ఏం చేస్తావు ఇప్పుడు పోయి? ఏదో ఒకటి మేనేజ్ చేస్తా అంటున్నా కదా. ఏమో తల్లి, ఏం తంట తీస్తావో ఏమో నాకు. సరే సరే నేను వెళ్తున్నా. అన్ని సర్దేసినావు కదా? సరే సరే. అమ్మాయి చెప్పండి అత్తయ్య. నీకు వంట రాదని మీ అమ్మ చెప్పిందిలే గాని కాస్త ఆనియన్ కట్ చేసి పెట్టుకో, నేను వచ్చి ఆనియన్ ఉప్మా చేస్తాను. ఓకే అత్తయ్య, దాని ఏముంది, కట్ చేస్తా. సరే. అరే ఇలా కట్ చేయాలి. ఈ పిల్లేంటి ఇంతసేపు అయినా ఇంకా ఆనియన్ కట్ చేసా అని పిలవట్లేదు? ఏం చేస్తుందో ఏంటో చూద్దాం ఒకసారి వెళ్ళి. అమ్మాయి, ఏం చేస్తున్నావు అమ్మాయి? కట్ చేస్తున్నా అత్తయ్య. ఆనియన్ ని కత్తెరతో కట్ చేస్తున్నావా? మీరే కదా కట్ చేయమన్నారు, మరి కత్తెరతోనే కట్ చేస్తారు కదా. అయ్యో, కనీసం ఆనియన్ కట్ చేయడం కూడా రాదా? ఆనియన్ ని చాక్ తో కట్ చేస్తారని కూడా తెలీదా? ఏమో అత్తయ్య, నేను ఎప్పుడు చూడలేదు, చెయ్యలేదు. వామ్మో, వెళ్ళు, నేను కట్ చేసుకుంటా గాని. వామ్మో, అయ్యో, వాళ్ళమ్మ వంట రాదని చెప్పింది గాని మరి ఇంత అధ్వానంగా ఉందేంటి పిల్ల? నా కర్మ. 1 hour later. ఈ పిల్ల ఏం చేస్తుందో ఏమో. ఆనియన్ కట్ చేయమంటేనే చుక్కలు చూపించింది. కర్మ. అమ్మాయి చెప్పండి అత్తయ్య. ఏం చేస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, ఏదో సీరియల్ చూస్తున్నా. సరేలే గానీ నేను ఉప్మా చేసేసాను. ఇందాక దానికి ముందే ఇల్లు ఉడ్చేసాను. కాస్త ఇల్లన్నా దుడు. అదైనా వచ్చా? వచ్చత్తయ్య. సరే, ఇల్లన్నా దుడు, నేను వేరే పని చూసుకుంటా. సరే అత్తయ్య. A few moments later. అత్తయ్య అసలే దుడు మంది మంచిగా దుడవాలి, మళ్ళీ వచ్చేదో ఒక వంక పెడతాయి. ఈ పిల్ల ఇల్లు దుడవడం ఎక్కడి దాకా వచ్చిందో. ఒక్కొక్క పనికి చుక్కలు చూపిస్తుంది నాకు. ఏంటి, ఏం చేస్తున్నావు? ఇల్లు తుడుస్తున్నా అత్తయ్య. మీరే కదా ఇల్లు తుడమన్నారు. నాప్కిన్ తో నా ఇల్లు తుడిచేది? అవును. ఇల్లు దేంతో తుడుస్తారో కూడా తెలీదా? నేను ఎప్పుడు చూడలేదు, చేయలేదు. అయ్యో రామా, మాప్తో తుడుస్తారు ఇల్లు. ట్యూషన్ కాడికి చాలే, వెళ్ళు. మా తల్లే, వెళ్ళు, వేరే ఏదన్నా పని చేసుకో. వామ్మో, నా బంగారం లాంటి కొత్త నాప్కిన్. సాఫ్ట్ ఫేస్ డబల్ ఫేస్ కోసం తెచ్చుకుంటే ఇది ఇల్లంతా దుడిచి పెంట పెంట చేసింది. కర్మరా బాబు. 1 hour later. అమ్మాయి, చెప్పండి అత్తయ్య. వాషింగ్ మిషన్ వేసాను, కనీసం బట్టలైనా సరిగ్గా ఆరేస్తావా? వేస్తాను అత్తయ్య. ఆ పనేనా వచ్చా? వచ్చు. సరే, ఎండలో వేసేయి. సరే అత్తయ్య. ఇప్పుడు ఏం చేస్తుందేమో ఈ మహాతల్లి. అత్తయ్య ఎండలో బట్టలు ఆరేమంది. ఎండ ఇక్కడ ఎక్కువ ఉందా, ఇక్కడ ఎక్కువ ఉందా? ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ వేసేద్దాం. అయ్యో అయ్యో, తడి బట్టలంతా ఇప్పుడు ఉతికిన మట్టంతా ఏం చేస్తున్నావే? మీరే కదా అత్తయ్య ఎండలో వేయమన్నారు, అందుకే ఎండలో వేస్తున్నా. ఎండలో వేయమంటే ఎండలో ఉన్న తీగక ఆరేయమని, ఎండలో కింద కుప్పపోయేమని కాదు. బట్టలు ఆరేయడం కూడా రాదా? నేను ఎప్పుడు చూడలేదు, చేయలేదు. A few moments later. మహాతల్లి, ఏం చేస్తున్నావమ్మా? టీవీ చూస్తున్నా అత్తయ్య. అంతేలే, ఏదన్నా పని వస్తే కదా పని చేయడానికి. నైట్కి చపాతీ చేసేసాను, దాంట్లోకి పప్పు కూడా చేసేసాను. కానీ కాస్త ఉప్పు వేయడం మర్చిపోయా. వెళ్ళి ఉప్పేసి కలిపేసి వస్తావా? సరే అత్తయ్య. ఇదన్నా సక్రమంగా చేస్తావా? చేస్తాను అత్తయ్య. ఉప్పేసేసిరా. ఈసారన్నా కరెక్ట్ గా చేయాలి. ఈసారన్నా పర్ఫెక్ట్ గా చేయాలి. ఏది ఉప్పేది? అవును, 2 వైట్ లాగానే ఉన్నాయి. ఇందులో ఉప్పేది, చక్కెర ఏది? ఏమున్నా చూడు, 2 ఒకటే లాంటి దాంట్లో పోసి పెట్టడం అవసరమా? నన్ను కన్ఫ్యూజ్ చేయడం కాకపోతే ఏం చేద్దాం? టేస్ట్ చేసి చూద్దాం. అబ్బా, ఈ మధ్యలో నా బుర్ర కూడా భలే పనిచేస్తుంది. టేస్ట్ చేద్దాం. ఇదే ఉప్పు. ఓకే. అవును, ఎంత వేయాలి?
ఎంత వేయాలో చెప్పలేదు కదా. కర్రీ బాగానే ఉంది, వేసేద్దాం. ఆగవే, ఏం చేసావే? అయ్యో అయ్యో, నా బంగారం లాంటి కర్రీ ఏం చేసావు? ఉప్పు వేయమన్నారు కదా అత్తయ్య. ఉప్పు వేయమంటే 1 స్పూను 2 స్పూన్లు వేస్తారు, మొత్తం 1/2 కిలో పోసేస్తారా? ఉప్పు వేయడం కూడా రాదా నీ కర్రీలో? నేను ఎప్పుడు వేయలేదు, చూడలేదు అత్తయ్య. అబ్బా అమ్మాయి, చెప్పండి అత్తయ్య. నేను ఉప్పు వేయమన్న పాపానికి అంత ఉప్పు వేస్తేవి. ఆ కూర మొత్తం ఉప్పు కషమైంది. పారేసి కాస్త ఆకుకూర ఉంటేసి మళ్ళీ పప్పు చేశాను. పొద్దున్నుంచి ఇల్లంతా తిరుగుతూనే ఉన్నా, నాకు ఇంకా ఓపిక లేదమ్మా. కాస్త స్టవ్ కట్టేస్తావా? సరే అత్తయ్య. అదైనా సక్రమంగా చేస్తావా? చేస్తాను అత్తయ్య. కట్టేయమ్మా. సరే. ఏంటి మాడు వాసన వస్తుంది? ఈ పిల్లకి స్టవ్ కట్టేయమని చెప్పి అరగంట పైన అయిందే. కట్టేసిందా ఇంకేమన్నా పెంట చేసిందా? వామ్మో, అర్జెంట్ కిచెన్ లోకి వెళ్ళి చూడాలి. కట్టేయమంది, దేంతో కట్టేయాలో చెప్పలేదు, దేనికి కట్టేయాలో కూడా చెప్పలేదు. అన్ని వంకలు పెడుతుంది. పప్పులో ఉప్పేయమంది, ఎంత వేయాలో చెప్పలేదు, వేస్తే ఎక్కువ అయిందంది. బట్టలు ఆరేయమంది, తీగ మీద ఆరేయాలా కింద వేయాలా చెప్పలేదు, మళ్ళీ వచ్చి దానికి వంక. మాప్ పెట్టమంది. అసలు ఏంటో మా అమ్మ అప్పటికి అంటూనే ఉన్నది జాగ్రత్త జాగ్రత్త అని. మాపు దేంతో పెట్టాలో నాకు చెప్పంది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇది ఏం కట్టేయాలో దేనికి కట్టేయాలో ఇప్పుడు అడిగితే మళ్ళీ ఎన్ని మాటలు అంటదో ఏంటో. సరేలే, ఏదో ఒకటి తీసి కట్టేస్తా. ఇక్కడ ఏదో ఉంది కదా తాడు, కట్టేస్తా. ఇది కట్టేయడం కూడా నాకే చెప్పాలట, ఆమె చేసుకోవచ్చు కదా. ఇప్పుడు తింటే ఎన్ని కట్టాలి? ఏమి వాసన ఏంటి? ఏ అమ్మాయి ఆగు, ఏంటి ఏం చేస్తున్నావు? అయ్యో రామా, ఇంకా స్టవ్ ఆపలేదా? ఏం చేస్తున్నావే? మీరే కదా అత్తయ్య స్టవ్ కట్టేయమన్నారు, దేనికి కట్టేయాలో చెప్పనే లేదు. అయితే ఆ విండో కడుతున్నా. స్టవ్ కట్టేయమంటే స్టవ్ ఆపేయమని అర్థం. ఈ పప్పు కూడా మాడగొట్టేవా? ఇంకా ఏం తిందామే మనం? ఏమో అత్తయ్య నాకు తెలియదు. అయ్యో దామా.